ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఏఈ పృథ్వీపై వచ్చిన ఆరోపణల ఆధారంగా ఏసీబీ అధికారులు నేరుగా ఏఈ డబ్బులు తీసుకుంటుండగా మెట్టుగడ్డ వద్ద 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్. ఫిర్యాదుదారు శ్రీ పిట్ల యాదయ్య మున్సిపల్ కాంట్రాక్టర్ పల్సపు గుట్ట నుండి 50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు నిందితుడు ఆఫీసర్ శ్రీ ఎస్ పృథ్వీ అసిస్టెంట్ ఇంజనీర్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మహబూబ్ నగర్ పట్టణానికి అధికారికంగా సాయం చేయడం అంటే ఫిర్యాదుదారులు అమలు చేసిన 2 పనులకు సంబంధించి బుక్కులను రికార్డ్ చేయడం మరియు బిల్లులను ప్రాసెస్ చేయడం మరియు మొత్తం 11 లక్షలను మంజూరు చేయడానికి ఉన్నతాధికారులకు పంపడం. అతన్ని ఏవో వద్ద నుంచి కలంకిత లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఏవో యొక్క 2 చేతివేళ్లు కలంకిత లంచంతో సంబంధం కలిగి ఉన్న రసాయన పరీక్షల్లో సానుకూల ఫలితం వచ్చింది. ఏవో అనుచిత ప్రయోజనం పొందేందుకు తన విధిని సక్రమంగా నిజాయితీ లేకుండా నిర్వర్తించారు. అందువలన ఏవో మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ ఎస్వి పృథ్వీని అరెస్ట్ చేసి గౌరవనీయమైన ఇస్టీ ఆడిల్ ముందు హాజరుపరిచారు. ఎస్పీఈ మరియు ఏసీబీ కేసులకు ప్రత్యేక న్యాయమూర్తి నాంపల్లి హైదరాబాద్ కేసు విచారణలో ఉంది. ఎవరైనా ప్రభుత్వ సేవకుడు లంచం డిమాండ్ చేసినట్లయితే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ అంటే 1064ను సంప్రదించాలని ప్రజలను అభ్యర్థించారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన పీట్ల యాదయ్య అనే మున్సిపల్ కాంట్రాక్టర్ 2014 సంవత్సరం నుండి మున్సిపల్ కాంట్రాక్ట్ పనులు చేయడం జరుగుతుంది. అతను లోకల్ పల్సాపుగుట్ట స్టేషన్ రోడ్లో ఉంటాడు. గత సంవత్సరం మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన 2 వర్క్స్, ఒకటేమో తెలంగాణ కాలనీలో ఒకటి కంకర మరియు మట్టి సంబంధించిన రోడ్ లెవెల్ చేయడానికి ఒకటి మున్సిపల్ కమిషనర్ గారు టెండర్ ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. రెండవ వర్క్ గతంలో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి మహబూబ్ నగర్ టౌన్లోని ప్రతి జంక్షన్లో ఎలక్ట్రికల్ సీరియల్ బల్బ్స్ వేయడానికి అదొక కాంట్రాక్ట్. 2 కూడా ఫస్ట్ కాంట్రాక్ట్ సంబంధించి 5 lakhs, సెకండ్ ఎలక్ట్రిసిటీ బల్బ్ సంబంధించి 6 lakhs, టోటల్ 11 lakhs కాంట్రాక్ట్ తీసుకొని వర్క్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత దానికి సంబంధించిన కన్సర్న్ ఏఈ దగ్గరికి పృథ్వీ అని మున్సిపల్ ఏఈ గారు అతని దగ్గరకు వచ్చి దానికి సంబంధించిన ఎంబీ రికార్డు చేయమని అడిగితే అతను ఒక 70,000 డబ్బులు లంచంగా ఇస్తానే నేను పనిచేస్తానని చెప్పడం జరిగింది. తర్వాత అతను వెళ్ళి మళ్ళీ ఒక 2 సార్లు రిక్వెస్ట్ చేసుకుంటే దాని ఒక 50,000కి ఏఈ పృథ్వీ ఒప్పుకొని ఆ డబ్బులు ఇస్తేనే ఎంబీ చేస్తా అని చెప్తే అతను వచ్చి మాకు 7th రోజు కాంట్రాక్టర్ యాదయ్య గారు వచ్చి మాకు ఏసీబీ ఆఫీస్ మహబూబ్ నగర్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకొని ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వస్తే పృథ్వీ ఏఈ గారి మీద ఒక కేసు నమోదు చేసుకొని దానికి సంబంధించి అతనికి ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు రెడీ అయినా సార్ వస్తున్నా, ఎక్కడికి ఇవ్వమంటారంటే ఈ మెట్టుగడ్డ ప్రాంతంలోని భారత్ గ్యాస్ మరి అక్కడే ఎంఆర్ఎఫ్ టైర్ ఏజెన్సీ షాప్ ఒకటి ఉంది, అక్కడికి వస్తే నేను డబ్బులు తీసుకుంటాను, అక్కడే వెయిట్ చేయమంటే మధ్యాహ్నం 2 o'clock ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు మేమందరం దూరంగా మాట వేస్తుండగా ఈ కంప్లైంట్ అతనికి మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడున్నామంటే ప్లేస్ చెప్తే ఏఈ గారు అక్కడికి వచ్చి ఆ రోడ్ మీదనే 50,000 అతని దగ్గర తీసుకోవడం జరిగింది. అతను వెంటనే మాకు సిగ్నల్ ఇవ్వగానే మా టీం అందరం వెళ్ళి కూడా రెడ్ హ్యాండ్గా పట్టుకుని అతని దగ్గర నుంచి ఆ 50,000 రూపాయలు డబ్బులు రికవరీ చేసుకోవడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం అక్కడ నుంచి ఇక్కడికి మున్సిపల్ ఆఫీస్ తీసుకొచ్చి సంబంధించిన ఫైల్స్ వెరిఫై చేస్తున్నాము. దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా కానీ ప్రభుత్వ అధికారులు ప్రజల దగ్గర వాళ్ళ పని గురించి లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ హైదరాబాద్ 1064 ఉంది, దానికి కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాము. ఎవరు కూడా పని గురించి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దని, అలాగే ఒకవేళ ఏసీబీకి ఏమైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ పనులు తర్వాత అవుతాయన్న అనుమానం కూడా ఎవరికి అవసరం లేదు. ఆ కంపల్సరీ కూడా అంతా లీగల్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళ పనులను ఫాలోఅప్ చేయించి అవన్నీ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. గతంలో లేదు కానీ ఈ సంబంధించిన ఈ కాంట్రాక్టర్ దగ్గరనే తీసుకుంటున్నట్టుగా వెరిఫై చేస్తే కొద్దిగా తెలిసింది. ఇప్పుడు దాంతో డైరెక్ట్గా తీసుకున్నాడు కాబట్టి అతను అదుపులో తీసుకున్నాం. టౌన్ ఏ మున్సిపల్ ఏ టౌన్ అది కూడా వెరిఫై చేస్తున్నాం. మళ్ళీ ఏమంటే జస్ట్ రీసెంట్ ఒక 7-8 years అయింది అతను ఉద్యోగంలోకి వచ్చి, జస్ట్ 31 years ఏజ్, సీనియర్ ఏం కాదు. అది కూడా వెరిఫై చేస్తాం అవన్నీ కూడా ప్రాపర్టీకి సంబంధించి.